నమస్తే, నేను మీ తేజ. డొనాల్డ్ ట్రంప్ తన ఫ్యామిలీతో ఐలాండ్ పారిపోతున్నాడా? ఎస్, ఈ విషయం కాస్త రీసెంట్గా వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఎందుకంటే రష్యా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న వార్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరికొన్ని గంటల్లో అమెరికా మొత్తం కూడా చివరిగా చీకటిని చూడబోతుంది. తర్వాత సూర్యుడిని చూడదంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అలాగే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ మిలిటరీ వ్యవస్థ కూడా అదే రకంగా వారిపైన స్పందించింది. రష్యా ఏం చేయబోతుంది, పుతిన్ టార్గెట్ ఏంటి, పుతిన్తో పాటు కలిసి ఇంకా ఏ ఏ దేశాలు డొనాల్డ్ ట్రంప్ పైన కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు? ఎస్, దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇక విషయానికి వస్తే ఐఆర్జేసీ, ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎవరైతే ఉన్నారో ఇరాన్కి సంబంధించిన మిలిటరీ వ్యవస్థ, ట్రంప్కి సంబంధించిన 5 పిల్లల్ని మేము చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు. ఎస్, దీనికి కారణం కూడా ఉంది. అదేంటంటే రీసెంట్గా క్రుమాజ్ అనే ఒక ఇరాన్కి సంబంధించిన ప్రాంతంలో ఒక స్కూల్ పైన మళ్ళీ మిసైల్తో అటాక్స్ చేశారు. ఈసారి ఆ దాడిలో ఒకరు చనిపోయారు. అలాగే మరికొంతమంది విద్యార్థులు గాయాలు పాలయ్యారు. కనీసం యుద్ధనీతి పాటించకుండా ట్రంప్ ఇంత రాక్షసులాగా విరుచుకుపడుతున్నాడే. కాబట్టి ట్రంప్ పైన కూడా మేము అదే రకంగా చర్యలు తీసుకుంటామంటూ ఇరాన్ ప్రయత్నిస్తుంది. అలాగే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ అదే రకంగా ప్రకటించింది. అయితే ట్రంప్ ఆ 5 పిల్లలు ఎవరు అనేది ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అలాగే ట్రంప్కి 3 సార్లు పెళ్ళిళ్ళు అయినాయి. ముచ్చటగా 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు ట్రంప్. ఇతను రాక్షసత్వం, ఇతను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి, మెంటల్ ఉంది కాబట్టి ఇద్దరు వైఫ్స్ ఆల్రెడీ విడాకులు ఇచ్చేతంతో దూరంగా ఉంటున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్ వీళ్ళకి కూడా ఖచ్చితంగా ముప్పు ఉంది అని చెప్తున్నారు. వాళ్ళని కిడ్నాప్ చేసి క్రూరంగా వాళ్ళని హింసించి హతమారుస్తూ అంటూ కూడా బెదిరిస్తున్నారు. అలాగే రెండవ భార్యకు సంబంధించిన టిఫానీ ట్రంప్, అలాగే మూడవ భార్యకు సంబంధించిన బ్రౌన్ ట్రంప్, మొత్తం 5. ఈ 5 అత్యంత కిరాతకంగా మేము హతమారుస్తూ ఉంటూ కూడా ఇరాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అలాగే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ కూడా ఇదే రకంగా వారిపైన స్పందించింది. సో మరి ట్రంప్ ఈ భయంతో పారిపోయాడు. ఇరాన్ రష్యాతో ఆల్రెడీ చేతులు కలిపి అమెరికా పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనే భయంతో పారిపోయాడంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన అసలు వాస్తవాలు ఏమున్నాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసేలా నేను ప్రయత్నం చేస్తా. అయితే డొనాల్డ్ ట్రంప్కి అసలు ఏం కావాలి? సుప్రీం లీడర్ని చంపాలా, లేదంటే ఇరాన్ని ఆక్రమించుకోవాలా, లేదంటే ఇరాన్లో ఉన్న ప్రజలు తన కింద ఉండాలా, తన మోచేతి కింద ఉండి ఆ రకంగా వాళ్ళు జీవన శైలిని ముందుకు తీసుకెళ్ళాలా? డొనాల్డ్ ట్రంప్ అసలు ఏం కోరుకుంటున్నారు? అయితే డొనాల్డ్ ట్రంప్కు ఉన్న పిచ్చి వీళ్ళ నాన్నగారికి కూడా ఉందంట. అసలు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ నాన్న ఎవరు, ఆయన గురించి కూడా చెప్తా. ఫ్రెడ్ ట్రంప్, ఇతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. రియల్ ఎస్టేట్ అంటే పిచ్చి, ఆక్రమించుకోవటం, భూములు ఆక్రమించుకోవటం, ఇటువంటి ఘటనలకు అతను పాల్పడేవాడు. అదే పిచ్చ డొనాల్డ్ ట్రంప్ కూడా పట్టుకుంది. అందుకని ఇతర దేశాలపైన కూడా ఇదే రకంగా పాల్పడుతున్నాడు. తల్లి పేరు మారీ అని మిస్లో ట్రంప్. ఆమె కూడా స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఫ్రెడ్ ట్రంప్ని మ్యారేజ్ చేసుకుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ 1977లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. తర్వాత 1992లో విడాకులు ఇచ్చేసింది. ఆమె డొనాల్డ్ ట్రంప్ యొక్క మూర్ఖత్వాన్ని, రాక్షసతత్వాన్ని తట్టుకోలేక ఆమె విడాకులు ఇచ్చేసింది. అలాగే రెండో భార్య మార్లా మఫిల్స్ 1993లో పెళ్లి చేసుకుంది. సరిగ్గా 5 సంవత్సరాలు కూడా కాపురం చేయలేకపోయింది. 1999లో విడాకులు ఇచ్చేసింది. అయితే వాళ్ళకున్న పిల్లలు టిఫానీ ట్రంప్, అతనికి కూడా హైర్ చేసి అతన్ని హతమారుస్తూ ఉంటూ కూడా రీసెంట్గా బయటకు ఒక నోట్ కూడా
విడుదల చేయడం జరిగింది. అలాగే మూడవ భార్య మెలినియా ట్రంప్, ప్రస్తుతం ట్రంప్ ఆమెతో కలిసి జీవనం సాగిస్తూ ఉన్నాడు. 2005లో పెళ్ళైంది. వారుకున్న పిల్లలు బ్రాండ్ ట్రంప్, వారితో కలిసి ఫ్లోరిడాలో జీవిస్తూ ఉన్నారు. అయితే ట్రంప్ ఏదైతే తన రాక్షసత్వాన్ని, మూర్ఖత్వాన్ని బయట ఇతర దేశాలపైన ప్రవర్తిస్తున్నాడో దానిపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి ఇరాన్ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసిందా? వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే కానీ ట్రంప్ లొంగడని ఆ రకంగా ప్రయత్నిస్తుందా? ఆత్మహత్య దాడులకి సిద్ధమవుతుందా? మరి ఏం చేయబోతున్నారు అసలు ఈ రాత్రి? చివరి రాత్రి అని ఎందుకు బయటికి ప్రకటించారు? ఈ రాత్రి ఏ రకంగా వారిపైన అటాక్ చేయబోతున్నారు? ఇన్ని రోజులు ఇరాన్ ఏ రకంగా అమెరికా, ఇజ్రాయెల్ వల్ల పూర్తిగా ధ్వంసమైందో మనం చూసాం. మరి ఇప్పుడు డైరెక్ట్గా రష్యా, చైనా, కొరియా కూడా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న వార్లో ఎంట్రీ అయిపోయారు. మరి వారు అమెరికా పైన ఏ రకంగా దాడి చేయబోతున్నారు? అసలు నిజంగానే అమెరికాకి ఇదే చివరి రాత్రా? ఇంకొక ఉదయం ఉన్నదా? అసలు ఏం జరుగుతుంది? దీనిపైన మీ కమెంట్ సెట్, మీరు నమ్ముతారా? దాని గురించి పూర్తి విషయాలన్నీ కూడా మేము త్వరలో మళ్ళీ మీకు తెలియజేసేలా మేము ప్రయత్నం చేస్తాం. మీ కమెంట్స్ ఖచ్చితంగా మాకు చాలా అవసరం. కమెంట్ సెక్షన్లో మీ యొక్క విలువైన విషయాన్ని మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.